కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అప్పట్లో నాకంటూ కొన్ని సినిమాలు ఇచ్చి ఓ డజన్ మంది డైరెక్టర్లు ఉండేవారు. రిపీటెడ్గా ఇచ్చేవాళ్ళు. ప్రతి సినిమాలో నేను గ్యారంటీగా ఉండేవాడు. నాగేశ్వర రెడ్డి గారు, మా డైరెక్టర్ గారు సరే ఈవీవి గారు, కోడి రామకృష్ణ గారు, నాగేశ్వర రెడ్డి. ప్రతి సినిమాలో నేను ఆయన తీసిన ప్రతి సినిమాలో ఒకటో రెండిట్లో లేను టోటల్గా. అన్ని సినిమాలు. ఫస్ట్ సినిమాలో నేనే హీరో అంటాడు. 16 అని ఆటో డ్రైవర్. 4 పేరుకి నా సినిమాలో హీరోలు, కానీ మీరే నా సినిమా ఫస్ట్ సినిమా హీరో మీరే కదా సార్ అంటుంటాడు. అన్ని మంచి మంచి వేషాలు. ఫస్ట్ హీరో ఫాదర్వి, అందులో శ్యామశాస్త్రిలో ఫాదర్వి. అది ఇదే నా మొదటి ప్రేమలేఖలో లేడీ వేషం. చాలా మంచి వేషాలు అన్నీ వేశాను. అలాగే కోడి రామకృష్ణ గారు ఫస్ట్ టైం నా చేత విలన్ వేషం వేయించాడు త్రినేత్రం అనే సినిమాలో. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్లో అదొకటి. ఎన్ని సినిమాలు చేయించాడు, మంచి మంచి వేషాలు. అది చాలామంది ఉన్నారండి. అలా పేర్లు చెప్పడం మొదలైతే కొందరిని వదిలేసినట్టు అవుతుంది. అది స్పెషల్గా క్రిష్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు. క్రిష్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు. క్రిష్ గారు ఫస్ట్ సినిమా గమ్యంలో చిన్న వేషం. అది రోడ్ షో, అందరూ చిన్న వేషాలు, నాది ఒక్కడిదే కాదు. నా వేషాన్ని, నాకు ఇచ్చిన వేషాన్ని ఆర్టిస్ట్గాను వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్గాను కూడా నన్ను బాగా లైక్ చేసిన మనుషులు. క్రిష్ గారు, గంధం నాగరాజు అప్పట్లో రైటర్. వాళ్ళ కాంబినేషన్లో నేను వాళ్ళకి ఇష్టమైన ఒక నటుండి. అందులో గమ్యాల్లో బాబాయ్ క్యారెక్టర్, హోటల్ నడుపుతూ ఉంటాను. అక్కడికి వచ్చి వీళ్ళు నరేష్ ఖాతా టిఫిన్ తినడం, అది అతని మీద ఏదో దొంగతనం ఆరోపించబడుతుంది. శర్వానంద్ అతను కలిసి అనుమానిస్తాడు. శర్వానంద్, బాబు ఆడ దొంగే కానీ దొంగనాయాలు కాదండి అంటాను నేను నరేష్ గురించి. ఆ బిడ్డ లాంటి వాడు అతను. అలాంటి క్యారెక్టర్. అది డబ్బులు అడగడం అదేం ఉండదు, ఆడు ఇచ్చినప్పుడు తీసుకోవడం. అలాగే ఆడు దొంగే కానీ దొంగనాయాలు కాదండి. తేడా ఏంటో అంటాడు మెక్కేస్తూ ఎవరు నరేష్. అంటే తేడా ఏంటో అని శర్వానంద్ అడగాలి, కానీ ఇతను అడుగుతాడు తేడా ఏంటో అని. ఓ రకంగా తేడా ఏమిటి అనాలి అతను. అయితే తేడా ఏంటో అంటే ఒక ఇతనికి మీద నా అభిప్రాయం చెప్పినట్టు అవుతుంది, అతనికి క్లారిఫై చేసినట్టు అవుతుంది. తెలియనోడి దగ్గర కొట్టేసేవాడు దొంగ, తెలిసినోడి దగ్గర కూడా కొట్టేసేవాడు దొంగనాయాల. ఆడు తెలియనోడి దగ్గర కొడతాడు కానీ తెలిసినోడి దగ్గర కొట్టాడు. ఇది నేనంటున్నాను. ఇప్పుడు అక్కడ ఆ క్లారిఫికేషన్ ఉండదు, అది అర్థమయ్యేలా కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటుంది. ఈ డైలాగ్ అక్కడ లేదు. కాదు, ఆడు తెలియని వాళ్ళ దగ్గరే తప్ప తెలిసిన వాళ్ళ దగ్గర కొట్టడం అనేది ఇవ్వను చివరిలో క్లారిఫికేషన్. ఇంతే అంటాను. తేడా ఏంటో ఆడు దొంగే కానీ దొంగనాయాలు కాదు అంటాడు. తేడా ఏంటో అంటాడు నరేష్. తెలియనోడి దగ్గర కొట్టేసేవాడు దొంగ, తెలిసినోడి దగ్గర కూడా కొట్టేసేవాడు దొంగనాయాలు. అదే అలాగా చిన్న చిన్న పనిచేసేలాగా ఉంటుంది. తర్వాత మట్టిరాజుని చాలా ప్రేమించి నా చేత చేయించిన క్యారెక్టర్ ఆయన క్రిష్ గారు. అడవిలో జరిగిన కెలామిటీ వల్ల మట్టి స్కామ్ జరుగుతుంటే నేను మట్టిని దాచేసుకుంటుంటాను. దొంగనాయాళ్ళు బొవ్వ లేకపోతే మట్టిని అడుక్కోవచ్చు, మట్టి లేకపోతే దాపెట్టేస్తున్నాను అని వీడు ఇక్కడ తవ్వి ఇంకో గోతులోకి వస్తుంటాడు. బాగా గుర్తుండిపోయింది. అది చివరిలో కూడా క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఉన్నది. అన్ని సీన్లు అయినా కూడా విలన్ మీద కోపంతో కొండ బద్దలు కొట్టాలి, ఇవన్నీ మంచి మంచి. అవును, అది స్టాలిన్లో నా వేషం లాంటిది. వేషం చిన్నదైనా గుర్తుండిపోయే వేషం అది. ముఖ్యంగా ఆయన ప్రేమించి నేనే వేయాలనుకునేది. అలాగా ఆయన హాస్యానందం నా దాంట్లో ఒక ఆర్టికల్ రాశాడు. నాకు ఎల్బి శ్రీరామ్ మీద పట్టరాని కోపం, అలాంటి రేటింగ్ పెట్టి చిన్న ఐటెం. ఎందుకంటే మంచి మంచి రైటర్లు అందరూ ఇలా యాక్టర్లు అయిపోతున్నారు అనేది ఆయన ఎక్స్ప్రెషన్ అన్నమాట.
వాళ్ళందరూ ఏమైనా ఓ మాట మనం ఇలా అంటే బాగుంటుందా చూడండి అంటే బ్రహ్మాండంగా ఉంది అనేవాళ్లే తప్ప ఇతను ఇన్వాల్వ్ అయిపోతున్నాడు అనే టైపు కాదు ఇందాక అనుకున్నాడు. సో ఇంకా ఆర్ నారాయణమూర్తి గారు ఆయనతో ఒక జోనర్, ఒక టైప్ ఆఫ్ సినిమాలు. అందులో నన్ను పెద్ద పెద్ద వేషాలు, మంచి మంచి వేషాలు చాలా సినిమాల్లో ఇచ్చాడు. ముఖ్యంగా వేగు చుక్కలని అందులో భద్రపోయే క్యారెక్టర్. చివరికి గాలిని కూడా పోగొట్టేసుకుంటాడు. ఈ స్కామ్లని వాటర్ని అమ్మేస్తున్నారు, ఇది అమ్మేస్తున్నారు, గాలి కూడా రేపు అమ్మేస్తారని మెంటలో పిచ్చోడైపోయి వ్యవసాయదారుడు వాడు అందులో దెబ్బతినేసి పిచ్చోడైపోయి మైకా సంచి పాల కవర్ లాంటి దాంట్లో గాలి ఊదేసి నాకు ఎంత గాలి అమ్మాయ గాలి దొబ్బేస్తారా రేపు, నాకు పర్వాలేదు నేను గాలి దాచుకుంటారా బాబు. ఇలాగ రోడ్లో తిరుగుతుంటాడు. భలే సీన్లు దాంట్లో ప్రతిదీ కూడా స్ట్రైక్స్ చేస్తారు రైతులందరూ. వీడు బుద్ధి చెప్తాడు, వీడు అందరూ స్ట్రైక్ చేస్తుంటే రైతులు వీడు అడ్డదారిని అమ్మేస్తున్నావు, నువ్వు ద్రోహం చేస్తున్నావు సమ్మెకి ఇది అంటే వాడు రిటార్ట్ ఇస్తాడు. చివరికి ఎవరికి రిటార్ట్? షావుకారు నా దగ్గర కొన్నవాడికి, మా వాళ్ళకి కాదు. ఆడికి ఆ బుద్ధి చెప్పడానికి నీకు స్ట్రైక్ వ్యతిరేకంగా వెళ్ళాను తప్ప. ఇట్లాగా మంచి మంచి వేషాలు. నేను నన్ను అంటుండేవాడు, బాబు మీరు యాక్టింగ్లో మీరు పోజులో శోభన్ బాబు అండి, యాక్టింగ్లో మా పిఎల్ నారాయణ గారు అండి, వేషం వస్తే చింపేస్తారండి మీరు, కానీ కొంచెం మీ దగ్గర ఆ చెక్కలు ఉన్నాయి. చెక్కలు ఏదో కొంచెం ఏదో నా రూమ్ ఇచ్చింది బాగుంది, అవుట్డోర్లో షూటింగ్ కదా పాప. ఆయన చిన్న చిన్న సినిమాలు ఆయన అప్పటికి ఆయన ఎక్కడో చిన్న దాంట్లో ఉండి ఉన్న దాంట్లో మంచిదే మాకు ఇచ్చేవాడు. ఇంకా మేము ఏదో ఫ్యాన్ లేదా లేకపోతే ఇంకో బెల్ల కొడితే బాయ్ రావట్లేదా ఏమో ఆర్టిస్టులకు సుఖాలు మరిగిన మీద ఇది కంప్లైంట్లు లాగా అది ఉంటే, బాబు ఏదో మేము ఉన్న దాంట్లో పెద్దదే మీకు ఇచ్చాను కదా, మంచిదే ఇచ్చాను కదా, నేను చూడండి అలాంటి దాంట్లో ఉన్నాను. రైటే, కానీ మరి మీ దౌర్భాగ్యం ఇలాంటి సుఖాలకు అలవాటు పడు. మీరు లెవెల్లో శోభన్ బాబు అండి బాబు, యాక్టింగ్లో పిఎల్ నారాయణ గారండి. చాలా చూడారు. వేలు గారు, పిఎల్ నారాయణ గారు, తర్వాత మీరేంటి అని చాలా సందర్భాల్లో అంటుంటారు. మంచి వేషాలు ఇచ్చారు. ఇంతకుముందు అల్లరి నరేష్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈవి గారితో ఉన్న అనుబంధంతో చాలా అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయిలతో ఎలా ఉంది మీ అనుబంధం? బ్రహ్మాండం. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు ఇవే నేను 10-12 మంది నాకు వేషాలు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు అన్నాను. అందులో అల్లరి నరేష్ ప్రతి సినిమాలో ఉండేవాడు. ఓకే. తర్వాత ట్రెండ్స్ మారుతున్నాయి, ఈక్వేషన్స్ మారుతున్నాయి, కాంబినేషన్స్ మారుతున్నాయి, క్యారెక్టర్లు మారుతున్నాయి సినిమాల్లో. ఒక రకంగా నన్ను వాళ్ళు అసంతృప్తిపరచడం ఇష్టం లేకే ఇవ్వలేదనుకోవాలి తప్ప అందరూ మీటింగ్ పెట్టేసుకుని అరే అందరూ కాళ్ళు పైకెత్తండి, ఎల్పి శ్రీరామ మనం ఒక తొక్కు తొక్కాలి, అందరూ కలిసి ఒక తొక్కు సరిపోదు. ఆ ఒకటి అడుగులో డైలాగ్ ఉంటుంది, రావు గోప ఎవడరా అక్కడ అంటే బ్రహ్మాండంగా ఏంటి మెడబట్టి కట్టేయడానికి నువ్వు అక్కడో సరిపోగానే మన స్టాఫ్ మొత్తాన్ని పిలు అంటే అలాగా ఊదేవులే బొడగాని ఏనంటాడు. అలాగా అందరూ కాలు పైకెత్తేసి నన్ను తొక్కేయాలి. ఎవరు కష్టపడతారు? నన్ను ప్రేమించిన వాళ్ళే నన్ను, ఎవరితో ఒక్క ఇన్సిడెంట్ లేదు కదా. అది కాలం మారు ప్రవాహం, అది అట్లా వస్తూ ఉంటుంది. అది ఆ క్యారెక్టర్లు పోనీ ఉండి మనకి ఇవ్వట్లేదంటే అనుకోవచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.